అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీరో సుహాస్ నటించినటువంటి హే భగవంత్. సుహాస్ శివాజీల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు చిత్రం గురించి ముందు ఏంటంటే మూవీ నేమ్ ఈస్ హే బలవంత్. నటీనటులు సుహాస్, శివాని, నాగారం, నరేష్, శ్రావంతి, సుదర్శన్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ తదితరులు. సంగీతం వివేక్ సాగర్, దర్శకత్వం గోపి అచ్చర, నిర్మాత బి నరేంద్ర రెడ్డి. విడుదల 20/20/2026 రెండో నెల. కథ: బలమున్న సినిమాలతో అలరిస్తూ హీరోగా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. కానీ ఇటీవల తన నుంచి వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి విజయమే లక్ష్యంగా హే బలవంత్తో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్ర కథేంటి, సినీ ప్రియుల్ని నవ్వించిందా లేదా అని తెలుసుకుందాం. అసలు సినిమా స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ అలియాస్ సుహాస్, నాన్న రావు బలవంత్ అలియాస్ నరేష్, నాన్నమ్మ అలియాస్ అన్నపూర్ణమ్మ సంరక్షణలోనే పెరుగుతాడు. అతనికి చిన్నప్పటి నుంచి తన తండ్రే రోల్ మోడల్. ఎప్పటికైనా ఆయన చేసే బిజినెస్ను టేక్ ఓవర్ చేసి తనలా పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యం. అందుకే చదువు పూర్తయిన వెంటనే ఆ వ్యాపారాన్ని అప్పజెప్పమని తండ్రిని బలవంత పెడతాడు. దానికి బలవంత్ తొలుత నువ్వు చెప్పిన కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. కానీ అన్ని రోజులు తండ్రి బిజినెస్ గురించి ఏవేవో కలలు కన్నా అతనికి తీరా ఆ వ్యాపారం ఏంటన్నది తెలిసాక బుర్ర గిర్రని తిరిగిపోతుంది. జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర అలియాస్ శివాని నాగారం కి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇంతకీ కృష్ణ తండ్రి చేసే ఆ బిజినెస్ ఏంటి, దానివల్ల తన ప్రేమకు వచ్చిన చిక్కేంటి, ఆ బిజినెస్ జరిగే చోటుకొచ్చిన కథానాయక తాత అలియాస్ బాబుమోహన్ చనిపోవడం వల్ల తలెత్తిన సమస్యలేంటి, ఆ ముసలోడి శవాన్ని యవన్ అలియాస్ వెన్నెల కిషోర్ ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చింది, అతనికి కృష్ణ బిజినెస్లోని చంప అలియాస్ శ్రవంతికి ఉన్న సంబంధం ఏంటి, ఈ కథలో పివిబి అలియాస్ వర్షవర్ధన్, బెజ్జం దుర్గారావు అలియాస్ అజయ్ ఘోష్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. అసలు సినిమా ఎలా సాగిందంటే, ప్రతి తండ్రి తన కొడుకు ముందు హీరోలాగే కనబడతా ఉంటాడు. తన వెనుక ఎంత కష్టమున్నా, మనసులో ఎన్ని బాధలున్నా, సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా చిరునవ్వులు చిందిస్తూ తనలాంటి కష్టం బిడ్డకు రాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన పడుతుంటాడు. ఇది అలాంటి ఓ తండ్రి కథే. తన నాన్నకి ఓ హీరోలా చూస్తూ ఆయన బాటలోనే నడిచి పేరు తెచ్చుకోవాలనుకున్న కుర్రాడు తీరా తండ్రి చేసే ఆ రహస్య వ్యాపారం ఏంటన్నది తెలిసాక ఎలా స్పందించాడు అన్నది క్లుప్తంగా ఈ చిత్రం కథాంశం. మంచి జీవితానికి చదువును మించిన షార్ట్ కట్ లేదని చక్కటి సందేశం ఇచ్చే చిత్రం ఇది. ఈ సినిమాలో కథంతా ప్రధానంగా హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే అల్లుకొని ఉంటుంది. అది ఆ మధ్య వచ్చిన కేరళ సినిమా పెరుసులా కాస్త బోల్డ్గా అనిపించినా దాని చుట్టూ పండిన వినోదం, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తాయి. ఈ సినిమా ప్రచారమంతా హీరో తండ్రి చేసే బిజినెస్ ఏంటనే దాని చుట్టూనే ప్రధానంగా నడుస్తుంది. తండ్రి చిత్ర బృందం టీజర్ ట్రైలర్లోనూ అదేంటన్నది చెప్పకుండా అందరిలోనూ ఆసక్తి రేకించింది. అయితే టైటిల్ కార్డుతోనే ఆ రహస్య వ్యాపారం ఏంటన్నది రివీల్ చేసేయడంతో దాన్ని చూశాక హీరో ఇలా రియాక్ట్ అవుతాడన్నదే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. హీరో ఎప్పుడైతే తండ్రి బిజినెస్ కోసం రంగంలోకి దిగాల్సి వచ్చిందో అక్కడి నుంచే కథలో నవ్వుల జల్లు మొదలవుతుంది. తన తండ్రి చేసే వ్యాపారం ఏంటన్నది తెలిసాక సుహాస్ స్పందించే తీరు, ఈ క్రమంలో వచ్చే ముందు సెట్టింగ్ సీన్, అందులో సుదర్శన్ చూపించే ఆత్రం అన్నీ నవ్విస్తాయి. ఇక ఆ వ్యాపారం గురించి తన ప్రేయసికి తెలియకుండా దాన్ని దాచిపెట్టేందుకు హీరో పడే తిప్పలు, ఈ నేపథ్యంలో వచ్చే ప్రకృతి వైద్యం ఎపిసోడ్, దాంట్లో వెన్నెల సూర్యనారాయణగా వెన్నెల కిషోర్ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. హీరో బయటకు చెప్పలేని వ్యాపార సమస్యల్లోకి కథానాయక కుటుంబం కూడా వచ్చి ఇరుక్కున్నప్పుడు నుంచి కథలో థ్రిల్, వినోదం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ తాత చావుకు
ముడిపెట్టి తీర్చిదిద్దుకున్న విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై అంచనాలను పెంచేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ ప్రధానంగా కథానాయక తాత అలియాస్ బాబుమోహన్ శవం చుట్టూ తిరుగుతుంది. ఓవైపు చావు బయట పడకూడదని కథానాయక తండ్రి పడే రాజకీయ ఆరాటం, మరోవైపు ఆ శవాన్ని ఎలాగైనా అతనికి అప్పజెప్పి తన ప్రేమని కాపాడుకోవాలని హీరో పడే తపన, ఇంకోవైపు తన ప్రేమని పెళ్లి పీటలెక్కించేందుకు వెన్నెల కిషోర్ చేసే హంగామా అన్నీ కీలకంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్కు ముందు శవంతో నరేష్ చేసే డ్రామా, బాలకృష్ణ ఎన్టీఆర్లను అనుసరిస్తూ ఆయన చేసే హంగామా మళ్ళీ ప్రేక్షకులు మోముల్లో నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత కథంతా భావోద్వేగభరితమే. నరేష్ పాత్ర గతం, తన నేపథ్యం, చీకటి వృత్తిలోని అడుగుపెట్టాల్సి రావటం వెనుకున్న కారణం అన్నీ మనసుల్ని హత్తుకుంటాయి. పతాక ఘట్టాల్లో హీరోకి నరేష్కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం కట్టిపడేస్తాయి. ఈ సినిమాను ఎవరెలాగా చేశారంటే, కృష్ణ పాత్రలో సుహాస్ తనదైన అమాయకత్వమైన నటనను ఆద్యంతం నవ్వించాడు. పతాక ఘట్టాల్లో భావోద్వేగభరిత నటనతో మనసుల్ని హత్తుకున్నాడు. నరేష్ కెరీర్లో రావు బలవంత్ మరో గుర్తుండిపోయే పాత్రలో మిగిలిపోతుంది. ఓవైపు తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు భావోద్వేగభరిత నటనతో కంటతడి పెట్టించాడు. మిత్రగా శివాని అక్కడక్కడ నవ్విస్తుంది. సుదర్శన్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ పాత్రలు ప్రేక్షకుల్ని చక్కగా నవ్వించాయి. స్రవంతి పాత్రలో కథలో మంచి ప్రాధాన్యం ఉంది. హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు రాసుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన తీరు అన్నీ బాగున్నాయి. వివేక్ సాగర్ పాటలు వినసొంపుగా లేకున్నా నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. విజువల్స్, నిర్మాత విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకున్న బలాలు ఏంటంటే కథ, నేపథ్యం, సుహాస్ నరేష్ నటన, వినోదం మరియు సందేశం. ఈ సినిమాకున్న బలహీనతలు ఆరంభ సన్నివేశాలు, నెమ్మదిగా సాగే ద్వితీయార్థం, చివరిగా హే బలవంత్ నవ్విస్తాడు, మనుషుల్ని కదిలిస్తాడనమాట. ఇదండి హే బలవంత్ సినిమా రివ్యూ. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ ఇలాగే మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.